బాలబాలికలకి అందరికీ కూడా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. జై గోవింద. ఒక చిన్న కథ చెప్తాను మీకు. లచ్చన్న అనే వ్యక్తి వాళ్ళ ఆవిడ సీతమ్మ రోజు భర్త కాలికి దండం పెడుతూ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి రాము అమ్మ రోజు నాన్నకి దండం పెడుతుందని ఒకరోజు వెళ్ళి నాన్న కాలికి దండం పెట్టడానికి వెళ్తాడు. అప్పుడు ఆ లచ్చన్న అంటాడు, నా కాలికి దండం పెట్టడం కాదు, అమ్మ కాలికి దండం పెట్టాలి అని చెప్తాడు లచ్చన్న. ఈ రాము వెళ్ళి ఆ అమ్మ కాలికి దండం పెడతాడు. దండం పెట్టగానే అమ్మ ఏమని దీవిస్తుంది, చేమంత బలం కుక్కంత విశ్వాసంగా నువ్వు ఉండు అని చెప్తుంది. ఏమంటుంది, చేమంత బలం కుక్కంత విశ్వాసంగా నువ్వు ఉండు అని దీవిస్తుంది. అమ్మ దీవెనకి ఆ రాముకి అర్థం కాదు. ఒకరోజు వాళ్ళ అమ్మ ఈ రాము కలిపి అడవి మార్గంలో ఒక ఊరు చేరాలని వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనక ఒక కుక్క కూడా వెంబడిస్తూ వస్తుంది. అలా వెళ్తూ ఉన్నసరికి ఆకలి వేస్తుంది కదా. ఈ పిల్లలు ఏం చేస్తారు, ఈ పిల్లవాడి కోసం అమ్మ అన్నం వండుతుంది. అన్నం వండినప్పుడు ఆ గెంజి ఉంటుంది కదా, ఆ గెంజి ఒక రాయి గుంటలో ఓరుస్తుంది. ఆ అన్నం మెతుకులు కొంచెం వేయగానే చీమలు ఆ అన్నాన్ని మోసుకుని వెళ్తూ ఉంటాయి. చీమలు ఇంత చిన్నవిగా ఉన్నాయమ్మా, అంత పెద్ద అన్నాన్ని ఎలా మోస్తున్నాయి అని అడుగుతాడు రాము. నవ్వుతుంది అమ్మ. తర్వాత ఈ అన్నం వండిన తర్వాత వీళ్ళిద్దరు తింటారు. ఆ గెంజిని మిగిలిన అన్నాన్ని కుక్కకు వేస్తుంది వాళ్ళమ్మ. ఆ కుక్క తింటుంది. తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం పట్టణానికి వెళ్తూ ఉంటారు. ఈ సీతమ్మను వాళ్ళ అబ్బాయి వెళ్తూ ఉంటే ఈ కుక్క ముందుకు వెళ్తూ ఈ తల్లి కొడుకుల్ని రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఏమైంది అని వీళ్ళిద్దరు అక్కడ ఆగితే ఈ కుక్క ముందుకు వెళ్ళి ఒక పులి వస్తుంది. ఆ పులితో దెబ్బలాడుతుంది. దెబ్బలాడి ఈ కుక్క చనిపోతుంది. పులి అలిసిపోయి పారిపోతుంది. అప్పుడు సీతమ్మ చెప్తుంది ఈ అబ్బాయికి, చూడు కుక్క మనం కొంచెం అన్నం పెడితే తన ప్రాణాలు ఒడ్డేనా మనల్ని కాపాడుతుంది, విశ్వాసంతో ఉంటుంది. అలాగే చీమ తన శక్తి చిన్నదైనా తన శక్తికి మించినంత బరువును మోస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వెప్పుడు నీ శక్తి చిన్నది, నేనేమి చేయలేను అనుకోకు. నీ శక్తికి మించినంత పని నువ్వు చెయ్యు. నువ్వు అంతగా బలంగా ఉండాలని నేను చీమతో నేను పోల్చాను. అలాగే విశ్వాసంగా ఉండాలి. ఎవరు మనకి ఒక పని అప్పచెప్తే విశ్వాసపాత్రుడిగా ఉండి ఎప్పుడైనా భవిష్యత్తులో విశ్వాసం నమ్మకం అనేది మనిషి ఏర్పరచుకోవాలి అని ఆ తల్లి ఆ బిడ్డకి చెప్తూ ఉంటుంది. ఈ కథలోని సారాంశాన్ని మనం తెలుసుకొని అలా నడుచుకుందామా మరి? చెప్పండి. జై హింద్. జై గోవింద. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ ఉన్న గురువులకి, పెద్దలకి, నన్ను ఇలా తీర్చిదిద్దిన మా నాన్నగారికి ఇక్కడున్న నా నమస్కారాలు. బాలబాలికలకి అందరికీ కూడా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు.